నా పేరు చంద్రకళ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 6 పథకాలనే అమలు అవుతున్నాయి కదా, అందులో ఫ్రీ 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. దానివల్ల మీరు ఫ్రీ అంటే ఊ, కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళకి ఫ్రీగా వచ్చినందుకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు కూడా వాళ్ళు అదృష్టవంతులే. ఫ్రీ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. అలాగే సబ్సిడీ కింద 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. గ్యాస్ సిలిండర్ చాలామందికి వస్తుంది, మీకు అందుతున్నాయి. మాకు అందుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా సన్నబియ్యం అనే స్కీమ్ తీసుకొచ్చారు కదా, సన్నబియ్యం ఎలా ఉన్నాయి? సన్న బియ్యం కూడా బాగున్నాయి. అంటే వండేదాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమందికి వండడానికి రాని వాళ్ళకి సంకట అయింది అంటున్నారు. వండడానికి వచ్చిన వాళ్ళకి మాత్రం మంచిగా ఉంది అంటున్నారు. నూకలు ఉన్నాయంట. లేదు మొన్ననే ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక ఆమె వండి పులిహోర కూడా వేసుకొని వచ్చింది, చాలా బాగుంది. అలాగే ఫ్రీ బస్ ద్వారా మహిళలకు ఎలాంటి లాభం? మహిళలకి చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న న్యూ బోయిన్పల్లిలో ఉంటారనమాట. ఆ అన్న గెలవాలని మేమందరం కూడా సహకరించాము. నేను టైలరింగ్ నేర్పిస్తాను. నా స్టూడెంట్స్తో కూడా గణేష్ అన్నకే ఓట్లు వేయించి గెలిపించాము. ఇక్కడ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ప్రజలకి అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అంతకుముందు కూడా బాగా వాటర్ కానీ ఏదైనా సరే బాగా హెల్పింగ్ నేచర్ ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అని తీర్చిస్తారా, లేకపోతే ఏంటి ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా అని ఆదుకుంటారు? ఖచ్చితంగా ఆదుకుంటారు. తన దగ్గరికి పోయి అడిగితే ఆ పని ఖచ్చితంగా చేపిస్తారు. కానీ వాళ్ళు వెళ్ళి అడగాలి. అడగకుండా మాకేం చేయలేదు అని మాత్రం అనొద్దు. ఏదైనా కూడా వెళ్ళి అడిగినా అని వాళ్ళకు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఈ ప్రజాపాలన ఎలా ఉంది? బాగుంది. వాళ్ళది బాగుందా, వీళ్ళది బాగుందా? వాళ్ళది వీళ్ళదని కాదు, ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా నేను వెళ్ళి మాట్లాడాలని కూడా కోరికుంది. ఎందుకంటే మేము పద్మశాలి అనమాట. కులం గురించి చెప్పొద్దు, కానీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మా కోసం వచ్చిండు ప్రత్యేకంగా. పద్మశాలి వాళ్ళు పిలిస్తే వచ్చారనమాట. మొత్తం మీటింగ్ అయింది, మాకు అన్నీ సహకరిస్తున్నాడు. ఇప్పుడు ఈ వృత్తులు చేసుకునే వాళ్ళకి లోన్స్ ఇవ్వడము అలాంటివన్నీ చేపిస్తానని అన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మాకు జాబులు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబులు కూడా ఇస్తానని అన్నారు. మంచిగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే చేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.